स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం. అయితే ఈ నవరాత్రులని శరన్నవరాత్రులు అని ఎందుకంటారు? ఆ అమ్మ పేరు మీదుగా 9 రాత్రులు ఈ రోజు నుంచి పూజ జరుగుతాయి. చక్కగా భక్తులందరూ కూడా అమ్మని పగలు రాత్రి కూడా అమ్మని తదేక ధ్యానంతో పూజ చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నవరాత్రి, శరన్నవరాత్రి, దుర్గా నవరాత్రి. శరన్నవరాత్రి ఎందుకంటారు? శరదృతువులో వచ్చినటువంటి నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రి, శరదృతువుకి సంబంధించినటువంటి నవరాత్రి. నవరాత్రి ఏమిటండి? నవాహ్నము 9 పగళ్ళు అనొచ్చు కదా. 9 రాత్రులు ఏమిటి? పూజ పగలు చేయకూడదా? రాత్రిపూటే చేయాలా అమ్మవారి యొక్క పూజ? ఈ దసరా పూజ మరి అందరూ ఇప్పుడు పగలపూటే చేస్తున్నారే ఎక్కువ మంది, రాత్రిపూట చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారే. కానీ పేరు మాత్రం నవరాత్రులు అని అంటున్నారే, రాత్రుల పూట చేయాలి అని చెప్పి. మరి రాత్రులు జరగనటువంటి పూజల్ని నవరాత్రులు అనేటువంటి పేరుతోటి మనం ఎందుకు పిలుస్తున్నాము అని అంటే పెద్దవాళ్ళు దీనికి వివరణ చేశారు. రాత్రి అనే పదానికి అర్థం అజ్ఞానము. అజ్ఞానాన్ని ఛేదించటానికి, అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి, అమ్మ యొక్క కృప పొందటానికి 9 రోజుల పాటు చేసేటువంటి పూజలు కాబట్టి ఇవి నవరాత్రి పూజలు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి మొట్టమొదట మనం. ఎందుకంటే జీవితంలో ప్రతి వాళ్ళం కూడా అజ్ఞానంతో ఉంటాం, అజ్ఞానంతో పుడతాం, అజ్ఞానంతో పెరుగుతూ ఉంటాం. ఇది నాది కాదు అని ప్రతివాడికి తెలుసు. ఈ ప్రపంచంలో వేదాంతం తెలియని దేవుడికి అంతా అజ్ఞానమే తెలుసు. కానీ ఆ నిమిషానికి వచ్చేసరికి మాయ, ఆ మాయ కమ్మేస్తుంది. మాయ మాయ అంటుంటారు చూడండి. కాబట్టి ఆ నిమిషానికి వచ్చేసరికి అజ్ఞానాన్ని ఎవ్వడూ తప్పించుకోలేకపోతున్నాం. అందరం జ్ఞానవంతులమే, అందరం ఎంతో కొంత చదువుకున్నటువంటి వాళ్ళమే. కానీ ఆ నిమిషానికి వచ్చేసరికి స్వార్థము అనేటువంటి మాయ అందరినీ కమ్మేస్తుంది. ఆ మాయలో పడిపోయి అసలైందేదో మనం గుర్తించలేకపోతున్నాం. రజ్జు సర్ప భ్రాంతి. శంకర భగవత్పాదుల వారు చెప్పినట్లుగా తాడుని చూసి అది పాము అనుకుంటున్నాం, నిజానికి అక్కడ పామును చూసి తాడు అనుకుంటున్నాం. వ్యత్యస్తంగా కూడా అనుకోవచ్చు మనం. కాబట్టి 2 రకాలుగా ఏది కాదో అది వేరే అనుకుంటున్నాం. ఆ రకంగా మనం భ్రాంతికి గురవుతున్నాం, మాయకి గురవుతున్నాం. ఈ మాయకి మూల కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం పోగొట్టాలి, అమ్మ దయ కావాలి. అమ్మ దయ ఎలా కావాలి? ఈ 9 రాత్రులు పూజ చేయాలి. 9 రాత్రులు పూజ చేయటం అంటే ఏంటి? 9 రోజులు వరుసగా పూజ చేయాలి. 8 రోజులు చేయొచ్చుగా, 10 రోజులు చేయొచ్చుగా. 9 రోజులే ఎందుకు చెయ్యాలి? 9 రోజులే అమ్మ పూజ మనం ఎందుకు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి అని అంటే అమ్మ భండాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించటానికి 9 రోజులు పోరాటం చేసిందట. 9 రోజులు పోరాటం చేసిన తర్వాత 9వ రోజు అమ్మ ఆ భండాసురుడు లాంటి రాక్షసుల్ని సంహారం చేసింది. దానికి గుర్తుగా మనం 9 రోజుల పాటు అమ్మవారి యొక్క పూజ చేయాలి. మళ్ళీ వెంటనే ప్రశ్న, అమ్మకి 1 రోజు సరిపోదా? 1 క్షణం సరిపోదా? 9 రోజులు రాక్షసులతో పోరాడాలా? మళ్ళీ ప్రతీకాత్మకం. 9 రోజుల పాటు అంటే అజ్ఞానం అనేది అంతగా పెరిగిపోయింది. నవద్వారాలు కలిగినటువంటి ఈ శరీరంలో, ఈ ద్వారకలో అజ్ఞానం 9 ఇంద్రియాల్లో ఉన్నటువంటి ఈ శరీరంలో అజ్ఞానం అంతగా పెరిగిపోయింది. కాబట్టి ఈ అజ్ఞాన పటిమ, ఇంద్రియ జయము రావాలంటే 9 రోజుల పాటు పూజ చేయి. మనకి ప్రతీకాత్మకంగా చెప్తుంది కానీ అమ్మకు 1 నిమిషం వాళ్ళని చంపటానికి. కాబట్టి ఇంద్రియ జయం, ఈ ఇంద్రియాల మీద నువ్వు జయం పట్టు సంపాదించు.
ఈ 9 ఇంద్రియాల మీద నువ్వు పట్టు సంపాదించు, అందుకు పోరాటం చేయి, ఆ పోరాటంకి కావాల్సినటువంటి పటిమని నేను ఇస్తాను. అందుకే 9 రాత్రులు ఆ దుర్గా సప్తశతి మొదలైనవి చదువుతూ అమ్మని పూజ చేయాలి. అందుకే శరన్నవరాత్రులు. చక్కగా ఈ శరద్ ఋతువులో చక్కగా వాతావరణం ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ఋతువులో మనందరం కూడా అమ్మ పూజ చేసి అందరూ తరించెదరుగాక. గురుగారు, ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా సాత్విక రూపంలో మనకు దర్శనమిస్తుంది. ఈ రూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? బాలా త్రిపుర సుందరీ దేవీం భావయే అంతర్విభావయే భావాని. అమ్మవారు బాలా త్రిపుర సుందరి. త్రిపుర సుందరి అంటే సరిపోతుంది, కానీ దాదాపుగా అన్ని దేవాలయాల్లోనూ బాలా త్రిపుర సుందరి రూపంతో ఈరోజు ఆరాధిస్తారు అమ్మవారిని. మొదటి రోజు బాలా ఏమిటి, త్రిపుర సుందరి ఏమిటి? మొట్టమొదట బాల అంటే బాలిక, మన మామూలు భాషలో చెప్పాలంటే చిన్నపిల్ల. చిన్నపిల్ల రూపంలో ఉన్నటువంటి త్రిపుర సుందరిని ఈరోజు మనం పూజ చేయాలి. ఏమయ్యా, పెద్ద రూపంలో ఉన్నటువంటి త్రిపుర సుందరిని పూజ చేయకూడదా? బాలా త్రిపుర సుందరి ఏమిటయా? చిన్నపిల్ల రూపంలో ఉన్నటువంటి అమ్మని ఎందుకు పూజ చేయాలి? ఏమిటి చిన్నపిల్లలకి ఉన్నటువంటి గొప్పతనం? ఆ చిన్నపిల్లల రూపంలోనే అమ్మ ఎందుకు పూజలు అందుకోవటానికి ఇష్టపడుతుంది? అందరూ తరతరాలుగా ఎందుకు బాలా త్రిపుర సుందరిని పూజ చేస్తున్నారు? ఎందుకంటే బాలత్వం, పసితనం స్వచ్ఛమైనటువంటిది, ఎటువంటి కల్మషాలు అంటనటువంటిది. మన మానవ లోకంలో కూడా పసితనం, వాడు పాపం ఏది చూసినా నమ్మేసేస్తాడు, ఏది పెట్టినా తినాలనుకుంటాడు. కల్లా కపటం తెలియని వాడు అని చెప్పి మనం అంటుంటాం చూడండి. అటువంటి వాడు పసివాడు, స్వచ్ఛమైనటువంటి వాడు. ఎందుకంటే ఒక ఆంగ్ల మహాకవి కూడా అన్నాడు, పువ్వుల్ని పసిపిల్లల నవ్వుల్ని ప్రేమించలేనటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడిని వెంటనే మానసిక స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలన్నాడు. పువ్వుల్ని చూడటంతో ఆనందం కలగాలి, పసిపిల్లల నవ్వుల్ని చూడటంతో ఆనందం కలగాలి. అబ్బాయి నాకు రావట్లేదండి, నాకు ఆనందం కలగట్లేదండి అంటే నీకు ఏదో ఆంగ్ల పరిభాషలో చెప్పాలంటే మెంటల్ డిజార్డర్, మానసికంగా ఏదో అస్వస్థత నీకు ఉంది. కాబట్టి దానిని నివృత్తి చేసుకోవడం కోసం అటువంటి రోగాల్ని శమింపచేసేటువంటి వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిందే. కాబట్టి బాలారూపం అనేది పసితనం, కల్మషాలు లేనటువంటి రూపం. అందుకే అమ్మ బాలారూపంలో ఈరోజు పూజలు అందుకుంటుంది. నన్ను పూజ చేయండి బాలారూపంలో. అందుకే ఇప్పటికీ కొన్ని సంప్రదాయాల్లో బాలారూపంలో చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెడతారు. కొన్ని చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వీలుంటే 9 మందిని, ఇంకా 9 మంది నేను కూర్చోబెట్టి పూజలు చేయనట్టు కనీసం ఒక్కరిని కూర్చోబెట్టైనా సరే ఈరోజు చక్కగా ఆ పసిపాపని చక్కగా అమ్మవారి యొక్క స్వరూపంగా తలుస్తూ పూజ చెయ్యి. అమ్మవారే నీ ఇంట్లో వచ్చి కూర్చుందని పూజ చెయ్యి. ఆ బాలా త్రిపుర సుందరి, త్రిపురాలు. ఈ జీవుడు ఎప్పుడూ కూడా త్రిపురాల్లో ఉంటాడు. త్రిపురాలు అంటే మొత్తం పైన లోకం, కింద లోకం, మధ్య మానవ లోకం. ఈ త్రిపురాలకి సంబంధించినటువంటి వాళ్ళం. ఈ త్రిపురాల్లోనూ అమ్మ సుందరి అంటే చైతన్యం. సౌందర్యం అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటంటే దగదగలాడేటువంటి అందం అని కాదు, ఇక్కడ అర్థం చైతన్యం. అమ్మ ఈ 3 లోకాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులందరికీ కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. చైతన్యమే నిజమైనటువంటి సౌందర్యం. కాబట్టి అలాంటి చైతన్యవంతురాలు, చైతన్యాన్ని మనకు కలిగించేటువంటి ఆ తల్లిని బాలా త్రిపుర సుందరిం భావయే. చక్కగా బాలా త్రిపుర సుందరి అవతారంలో ఉన్న అమ్మని కొలుద్దాము. చక్కగా ఆవిడ యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. గురుగారు, నవదుర్గా రూపాలలో మొదటి రూపం శైలపుత్రి రూపం. పార్వతీదేవికి శైలపుత్రి అనే నామం ఎలా వచ్చింది? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పటిదాకా మనం బాలా త్రిపుర సుందరీదేవి గురించి చెప్పుకున్నాం. ఈ బాలా త్రిపుర సుందరి ప్రథమాంచ శైలపుత్రి, శ్రీశైల క్షేత్రంలో ఇలాంటి వాటిల్లో మొట్టమొదటి రోజు శైలపుత్రి అవతారంతో పూజ చేస్తారు అమ్మవారిని. శైలపుత్రి అన్నా బాలా త్రిపుర సుందరి అన్నా ఒకటే, అమ్మవారే. కాకపోతే పేరు మారు. శైలపుత్రి, శైల అంటే కొండ, కొండకి సంబంధించినటువంటి కూతురు. ఏ కొండ? హిమవంతుడు. హిమాలయం అనేటువంటి కొండకి సంబంధించినటువంటి కూతురు. హిమవంతుని కూతురు హైమవతి. చల్లని కొండ. అక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే చల్లని కొండ, చల్లదనాన్ని ఇచ్చేటువంటి హిమాలయం యొక్క కూతురుట. అంటే పూర్వం పర్వతాలకి స్థావర రూపం ఉండేది, జంగమ రూపం ఉండేది. అంటే కదిలే రూపం, కదలని రూపం. వాళ్ళు కావాలనుకుంటే పర్వతాలు ఒక మామూలు మానవాకారం ధరించి మనుషుల్లాగా ప్రవర్తిస్తారు, లేదంటే ఒక స్థావరంలాగా కదలకుండా పర్వతాకారంలో ఉండిపోతారు. హిమవంతుడు అటువంటి వాడు. అందువల్ల
మానవ రూపంలో ఉన్నటువంటి ఆ హిమవంతుడి యొక్క కూతురు హైమవతి. కాబట్టి ఈ అమ్మాయికి మనకి ఈనాటి ఆధునిక వాతావరణంలో చెప్పినట్టుగా కూడా ఎంత చేసినా సరే ఆడపిల్లకి పుట్టింటి మీద కొంచెం మమకారం ఉంటుంది. అందులో అమ్మా నాన్న పేరు గనక ఇంట్లో వాళ్ళు గనక కొంచెం వెటకారం చేయకుండా మీ నాన్నగారు ఇంత గొప్పవారు అని గౌరవంగా అని చెప్తే, మీ అమ్మగారు ఇంత గొప్పవారు అని చెప్తే ఆ బిడ్డకి, ఆ ఆడబిడ్డకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఆ రకంగానే శైలపుత్రి అంటే పార్వతి అమ్మవారికి అంత ఆనందం అంట. మన రామచంద్రుల వారికి దాశరథి అంటే ఎంత ఆనందమో, దశరథుని కుమారుడా అంటే ఎంత ఆనందిస్తాడో రామ అన్న కూడా అంత ఆనందించట. దశరథుని కుమారుడా అంటే చాలా ఆనందిస్తట. అందుకే రామదాసుల వారు దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. ఓ రామా కరుణాపయోనిధి అల్ల. ఆ రకంగానే ప్రథమంచ శైలపుత్రి హిమవంతుని కూతురా, ఓ చల్లని కొండకి సంబంధించినటువంటి కూతురా, ఓ పార్వతీదేవి చల్లగా చూడమ్మా మమ్మల్ని. ఎంత అర్థం వచ్చేట్టు పెట్టారమ్మా. ఎందుకంటే నువ్వు చల్లటి కొండకి సంబంధించినటువంటి దానివి, మా జీవితాలని కూడా నువ్వు చల్లగా చూడు. ఈ నవరాత్రుల్లో అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి మా ప్రయాణంలో మొట్టమొదట నిన్ను శైలపుత్రి కింద మేము ఆరాధన చేస్తున్నాం తల్లి అని చెప్పి అమ్మ ఎడల మన మనస్సుని పెట్టి, మన మనస్సునే పువ్వుగా చేసి, వేరే పువ్వులు మామూలు భౌతికంగా పెట్టినా మన మనస్సుని ఒక పుష్పంగా మార్చి అమ్మ చరణాల దగ్గర పెట్టి అమ్మ యొక్క అనుగ్రహాన్ని అందరం పొందేదవుగాక. గురుగారు, అమ్మవారు సింహవాహనంపై దర్శనమిస్తుంది. అమ్మవారు సింహవాహనంపై కొలువు తీరడంలో ఆంతర్యం ఏమిటి? బాగుందమ్మా. సింహము అంటంతో మనకి రెండు గుర్తుకొస్తాయి ప్రధానంగా. ఒకటి టీవీ, రెండోది హింస. హింస అనేటువంటి పదమే సంస్కృతంలో చెప్తారు వ్యాకరణం చదువుకున్న వాళ్ళు. హింస సింహం కింద మారిందట. అక్షర వ్యత్యస్తం, అటక్షరం ఇటు, ఇటక్షరం అటు వెళ్ళిపోయింది. అంటే ఏదైతే లోకంలో హింస కొలిపేది ఉందో సింహం, అంటే లోకంలో హింస అంటే మామూలుగా ఏనుక్కి చెప్తారమ్మా, దాని కల్లో సింహం వచ్చినా సరే చచ్చిపోతుందట. అంత భయంట. అంటే సింహం ఎంత భయంకరమైందో చూడండి. అది మామూలుగా సింహం మీద పడి కుంభస్థలాన్ని చీల్చడం కాదు, ఆ ఏనుక్కి మనలాగే కళ్ళు వస్తాయి కదా, ఆ కల్లో సింహం కనపడితే చచ్చిపోతుందట. అంత భయం సింహం అంటే. అంత భయంకరమైనది, అంత హింసాత్మక స్వభావం కలిగినటువంటిది సింహం. అయితే అటువంటి సింహం మీద అమ్మవారికి కూర్చున్నారు. సింహవాహన ఎందుకు కూర్చున్నారు అంటే, ఒకటి ఇందాక నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా టీవీ. ఏదైతే లోకంలో ప్రతి వాళ్ళు కోరుకునేది కాసింత గౌరవం, ఎదుటివాడి దగ్గర నుంచి గౌరవాన్ని ఆశిస్తారు. గౌరవం ఎప్పుడు ఆశిస్తారంటే మంచితనంగా మనం ఉంటాం కాబట్టి, మనం ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని గౌరవించాలని కోరుకుంటారు. కాబట్టి సింహం టీవీకి గుర్తు, గౌరవానికి గుర్తు. నన్ను ఆరాధించండి, మీకు లోకంలో బతికినంతకాలం మంచి గౌరవ స్థానాన్ని నేను కలిగిస్తాను. రెండు, హింస కలిగించేటువంటి సింహం మీద నేను కూర్చున్నా, దీన్ని వాహనం చేసుకున్నా. అంటే మిమ్మల్ని హింసాత్మకంగా బాధ పెట్టేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల్ని నన్ను ఈ నవరాత్రుల్లో మీరు ఆరాధన చేస్తే, సింహవాహనగా నన్ను ఆరాధన చేస్తే మీకు అవి రానియకుండా నేను చేస్తా. కాబట్టి హింసాత్మకమైనటువంటి సింహం మీద నేను కూర్చున్నా. ఎందుకంటే ఇటువంటి సింహం మీద కూర్చోవటం అంటే మామూలు విషయం కాదు. అంటే సింహాన్నే నేను అదుపులోకి ఉంచుకోగలిగినటువంటి దాన్ని. కాబట్టి మీకు జరగబోయేటువంటి మీ కర్మ ఫలితంగా మీకు రాబోయేటువంటి ప్రారంధం ఎవరు తప్పించుకోలేరంటారు కదా, అటువంటి దాన్ని కూడా హింసాత్మకమైనది ఏదైతే ఉందో దాన్ని తీసేస్తా. మూడోది కూడా పెద్దలు చెప్పారు, సింహం కామానికి గుర్తుట. కామం మీద అంటే కోరిక మీద ఆవిడ కూర్చొనుంది. లోకంలో ప్రతి వాళ్ళం కూడా కోరికలతోటి మండిపోతుంటాం. మన భారతంలో యయాతి మహారాజ్ చెప్తాడు, అగ్నిలో నెయ్యి వేసినట్లుగా కోరికలు ఎప్పటికప్పుడు కూడా భగ్గున పైకి లేస్తుంటాయని. మామూలుగానే అగ్ని జ్వాలలు మండుతుంటాయి, ఎప్పటికప్పుడు ఈ కోరిక అనేది ఉన్న చూడు, ఒక కోరిక తీరిపోతే మళ్ళీ ఇంకొక కోరిక. నిప్పులో గనక నెయ్యి వేస్తే ఎంత భగ్గున లేస్తుంటాయో ఈ మానవ జీవితం కూడా అటువంటిది. కాబట్టి సింహం కోరికకి ప్రతీక. కోరికల మీద నేను కూర్చున్నా కాబట్టి నన్ను మీరు ప్రార్థించండి. మిగతా రోజుల్లో ఎలాగూ ప్రార్థన చేయలేదు, ఈ 9 రోజుల్లోనైనా నన్ను ప్రార్థించండి, సింహవాహనగా నేను ఉన్నాను అని చెప్పి మీరు నమ్ముతూ ప్రార్థన చేయండి. మీ కోరికల్ని అదుపులో పెట్టుకోగలిగినటువంటి నిగ్రహ శక్తిని మీకు ప్రసాదిస్తా. దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది కష్టాలు తీసేయమని కాదు,
కష్టాలని భరించగలిగే నిగ్రహ శక్తిని మనకిమ్మని. కష్టం ఎలాగూ రాక తప్పదు కర్మ ప్రకారం, కానీ దాన్ని భరించగలిగేటువంటి నిగ్రహ శక్తి మనకి రావాలి. అందువల్ల సింహవాహన అయి అమ్మ కూర్చొనుంది. ఒకటేమో ఠీవీతనాన్ని మనకి ఇవ్వటానికి, 2 హింసాత్మక సంఘటనల్ని మన జీవితం నుంచి తప్పించడానికి, 3 మన కోరికల్ని అదుపులో పెట్టుకునేటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తిని మనకి ఇవ్వటానికి. గురుగారు, అక్షిత్రయ మాతలలో కామాక్షి మాతకి ఎంతో ప్రత్యేకత ఉంది. అమ్మవారికి కామాక్షి అనే పేరు ఎలా వచ్చింది? బాగుందమ్మా, చక్కగా ప్రశ్న బాగుంది. మీనాక్షి, కామాక్షి, ఇలాగ చివర అక్షి చివర క్షి వస్తుంటుంది. విశాలాక్షి, విశాలాక్షి వస్తుంటుంది కదా. అక్షి అంటే కన్ను చూసేటువంటిది, విశాలాక్షి అంటే మామూలుగా విశాలమైనటువంటి కన్నులు కలిగింది. కాశీలో ఉన్నటువంటి అన్న విశాలాక్షి విశాలమైన కన్నులట, అంటే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. ఆవిడ కళ్ళు అంత విశాలంగా ఉంటాయి. ఆవిడ కంట్లో పడక తప్పదు ఎవరైనా సరే. ప్రపంచం అంతా కూడా ఈ హృదయంలో ఉన్నటువంటి వైశాల్యం, అంటే తన హృదయం చాలా విశాలమైంది అంటే ఏదైనా సరే తల్లి ప్రేమతోటి మిమ్మల్ని నేను ఆదరించగలను అనేటువంటి విషయాన్ని తెలపటానికి ఆవిడ కళ్ళు కూడా విశాలంగా ఉన్నాయి అంటాడు శ్రీనాథుడు. విశాలాక్షి. సరే, ఇక మీనాక్షి చేపల వంటి కన్నులు కలిగింది. కానీ 3వ మాతృరూపమైనటువంటి కామాక్షి, ఈ కామాక్షి అనేటువంటి పదం చాలా భాష్యకారులు చాలా దీనికి వ్యాఖ్యానం రాశారు. కామాక్షి ఎందుకంటే కంచి కామాక్షి అంటాం అష్టాదశ శక్తి పీఠాల్లో. కంచి కామాక్షి. కామము అని అంటే కోరిక, మనకి తెలుసు కదా కోరిక. కామము నిగ్రహించగలిగేటువంటి కన్నులు కలిగినటువంటిది. ఇందాక మనం కామాన్ని సింహానికి ప్రతీకగా చెప్పాం. నాయన, అంత సింహవాహనగా నేను భరించలేకపోతున్నానమ్మా, నిన్ను అలా చూడలేకపోతున్నానమ్మా, నిన్ను నా తల్లి స్వరూపంగా నేను చూడగలుగుతున్నానమ్మా, నీకు ఏ వాహనం వద్దమ్మా, మంచిది బాబు, నువ్వు అలా వాహనంగా నువ్వు చూడలేకపోతున్నావా, కామాక్షిగా నన్ను కొలు అంటే కోరికలని అణచవేసగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దాన్ని. ఎందుకంటే కామకోటి పీఠాధిపతి అంటారు. కామము యొక్క అంచుని తెగ్గొట్టగలిగినటువంటిదిట కామకోటి అంటే. అది అంత చక్కటి తల్లమ్మ, అంత చక్కటి పేరు చూడండి. కామకోటి అంటే కోరికలు ఇక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి, అంటే అంత విపరీతమైన కోరికలు. ఆ విపరీతమైన కోరికల్ని ఆ అంచు ఏదైతే ఉన్నదో ఆ అంచుని తెగ్గొట్టేస్తుందట. ఎందుకంటే కోరిక కనుక అంచుని తెగ్గొట్టగలిగితే మనకు మోక్షం సంప్రదిస్తుంది. కోరికలు ఉన్నంతకాలం మోక్షం అనేది ఎవ్వడికీ అసాధ్యం, రానే రాదు. కాబట్టి కోరికల యొక్క అంచుని తెగ్గొట్టగలిగింది కాబట్టి ఆవిడ కామకోటి. అందుకే కామకోటి పీఠాధిపతి అంటారు. కామకోటి, అందువల్ల అటువంటి చక్కని తల్లి కామాక్షి. అలాగే భౌతిక పరంగా ఉన్నంతకాలం ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి. ఇంట్లో వివాహం చేసుకున్న తర్వాత భార్యాబిడ్డలు, వివాహాలు, ఇలాంటి భౌతికపరమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని అనుగ్రహిస్తూ అసలైనటువంటి కోరిక మోక్షం ఏదైతే ఉందో ఆ పదానికి తీసుకెళ్తుంది. అసలైన కోరిక జీవితంలో ప్రతి వాళ్ళకి అది ఉండాలి. కాబట్టి అటువంటి తల్లి ముగురమ్మల మూలపుటమ్మ, ఆ తల్లి కామాక్షి. కాబట్టి కామాక్షిని ఆ రకమైన దృష్టితోటి మనం చూసి ఆవిడ చల్లని చూపులు, ఆ కంటి కొసలు, కటాక్షము అంటారు. కరుణ కటాక్షము అంటే కంటి చివరట, మొత్తం కన్ను ఇలా చూడక్కర్లేదుట ఆవిడ. కటాక్షం అంటే కన్ను చివర ఇలా చూస్తుందట. అంటే కన్ను ఎవడరా వచ్చాడు, పతంజలి వచ్చాడా, ఇలా చూస్తుందట. ఆ కటాక్షం చాలు. ఎన్ని శతాలు మోకకవి రాశాడమ్మా, అవి చదువుతుంటే మనకు ఆనందం కలిగిపోతుంది. ఆవిడ కటాక్ష శతకం అని రాశాడు. కేవలం ఆ కంటి కొస, ఆ చూపు ఎలా ఉంటుందో, అంటే మొత్తం కన్ను కాదు, ఆ కంటి చివరి నుంచి చూసే చూపు ఎలా ఉందో 100 పద్యాల్లో రాశాడు ఆయన. అంత ఎందుకంటే ఆ పద్యాలు రాయించింది కూడా అమ్మే రాయించింది. అప్పటిదాకా ఆయన మూగవాడు, ఆయనకి నోటెంబడి మాట రాదు. అటువంటి వాడి నోటి వెంట కటాక్ష శతకం రాయించింది, మందస్మిత శతకం రాయించింది. ఆవిడ నవ్వు ఎలా ఉంటుందో ఆ నవ్వు మీద 100 శ్లోకాలు రాయించింది ఆ తల్లి, ఆ కంచి కామాక్షి. కాబట్టి అటువంటి గొప్ప తల్లి ఆ కంచి కామాక్షిని మనందరం తలుచుకుందాం. ఈ నవరాత్రుల్లో తలుచుకొని ఆవిడ కరుణా కటాక్షాలకు అందరము నోచుకునేదముగాక. గురుగారు, దుర్గాం దేవి అని, ప్రణోదేవి సరస్వతి అని ఇలా దుర్గామాత నామాల్ని ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ నామ వైభవాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? దుర్గాం దేవీగం అని చెప్పి మనం దుర్గా సూక్తంలో కూడా మనం చెప్పుకుంటాం. అలాగే దేవీ భాగవతంలో కూడా చెప్పుకుంటూ ఉంటుంటాం. ప్రణోదేవి సరస్వతి అని చెప్పి
అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 వాక్యాల్లో కూడా ఇంకా చాలా చోట్ల దేవి అనేటువంటి పదం ఎక్కువ కనపడుతుంటుంది. దేవి భాగవతం. దేవి పెట్టకుండా ఇంకొక పేరు పెట్టరు వారు. ఇంకొక ఏదో కనకదుర్గా భాగవతం అని పెట్టలా. అమ్మవారే కదా, కనకదుర్గన్న అమ్మవారే కదా, కానీ దేవి భాగవతం అని పేరు పెట్టారు. అంటే ఎందుకని ఆ దేవి పదానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఎందుకనంటే దీవ్యతే ఇది దేవః. దేవి, దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రకాశించేటువంటి వాడు, ప్రకాశించేది. చీకటి ఉంది, చీకటి ఉన్నప్పుడు వెలుగు యొక్క గొప్పతనం మనందరికీ తెలుస్తుంది. విడిగా వెలుగు ఎంత ఉన్నా ఆ వెలుగు గొప్పతనం మనకి తెలియదు. చీకటి ఉన్నప్పుడే వెలుగు గొప్పతనం తెలుస్తుంది. బాగా కష్టపడి ఎండలో నడిచి వచ్చినటువంటి వాడికి చెట్టు యొక్క నీడలో ఉన్నటువంటి గొప్పతనం మనకి తెలుస్తుంది. ఆ రకంగానే అజ్ఞానము అనేటువంటి అంధకారంలో ఉన్నటువంటి మనకి, అంటే అజ్ఞానం అంటే చెప్పాను, అజ్ఞానం ఉన్నంతకాలమే ఈ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటుంది. లక్షల జన్మలు, ఎన్ని జన్మలు ఉన్నాయో ఎవడికి తెలియదు, ఎన్ని ఎత్తామో తెలియదు, ఇంకా ఎన్ని ఎత్తబోతున్నామో మనకి తెలియదు ఎన్ని జన్మలో. కాబట్టి ఇటువంటి అజ్ఞానంతో, ఆ మాయతోటి, అజ్ఞానానికి ఇంకొక పేరు మాయ, ఈ మాయతోటి అజ్ఞానం అనేటువంటి చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాం మనందరం. అటువంటి మనందరికీ కూడా దివ్యతే, ప్రకాశింపచేసేది, ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలిగేది మాయం, మాయాం, ఆ మాయని పోగొట్టాలమ్మా. ఆ మాయని పోగొట్టగలిగేటువంటి తల్లి దేవి. అందువల్ల ఆవిడ్ని దేవి అన్నారు. ప్రతి వాళ్ళం కూడా వెలుగు కావాలి కాబట్టి దేవి భాగవతం. ప్రణో దేవి సరస్వతి. ఓ దేవి, చక్కగా ప్రకాశించే తల్లి, నీకు మేము నమస్కారం చేస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం. అమ్మ, మాకు ప్రేరేపణగా చైతన్యాన్ని మాకు అందచేయి తల్లి. ఇక్కడ కూడా దేవి, దివ్యతే ఇది దేవి. అట్లాగే దేవి భాగవతం. దేవి, నువ్వు మాకందరినీ కూడా రక్ష చేయి, మా జీవితాల్లో వెలుగు నింపు, ఈ భౌతిక జీవితాల్లో, అలాగే మా ఆధ్యాత్మిక జీవితాలు కూడా పండించమ్మ, వెలుగులతోటి నింపు. జ్ఞానాన్ని నువ్వు ప్రధానంగా కోరుకోవాల్సింది మాయని పోగొట్టుకోవటం. దీన్ని మాకు అనుగ్రహించమని దేవీ పదాన్ని చక్కగా మన వాళ్ళు వాడతారు. గురుగారు, సౌందర్య లహరి మొదటి శ్లోకంలోనే జగన్మాతను శక్తిమాతగా అభివర్ణించారు ఆదిశంకరులు. శక్తి యొక్క గొప్పతనం ఏంటి? శక్తి గొప్పతనమే ఉందమ్మా. మీరు మాట్లాడుతున్నారంటే శక్తి, నేను మాట్లాడుతున్నానంటే శక్తి. అదే అమ్మవారి యొక్క గొప్పతనం. ఎందుకంటే అమ్మవారిని శివశక్త్యాయుక్తో అని చెప్పి మొదలు పెడతారు సౌందర్య లహరిలో. అంటే ఇంకొక పేరు లేదా అమ్మ అమ్మవారికి? దుర్గా అనే పేరుంది, సరస్వతి అనే పేరుంది, లక్ష్మి అనే పేరుంది, శివుణ్ణేమో శివుడు అన్నారు, బాగానే ఉంది. అమ్మవారికి వచ్చేసరికి శంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్త అని, శక్తి అని పేరు పెట్టారు. ఎందుకనంటే ఈ లోకంలో ఏది కదలాలన్నా సరే శక్తి కావాలి. కాబట్టి లోకంలో శక్తి అన్న పేరు ఒక్క అమ్మవారికి మాత్రమే ఉంది. అది మనందరం గ్రహించవలసినటువంటి విషయం. లోకంలో ఏ పని చేయాలన్నా శక్తి కావాలి, ఏ పని జరగాలన్నా ఆ శక్తి రూపిణి అయినటువంటి ఆ కనకదుర్గమ్మ, ఆ దేవి యొక్క చల్లని దయ మాకు కావాలి, మనందరికీ కావాలి. కాబట్టి అందుకని ఆవిడ్ని శక్తి అన్నారు. శక్తి అనేటువంటి రూపంలో ఉండేటువంటి శక్తి అనేది యంత్రశక్తి కావచ్చు ఆధునిక యుగంలో, లేకపోతే మానవ శక్తి కావచ్చు, లేకపోతే పుస్తకాలు చదివేటువంటి శక్తి కావచ్చు, పుస్తకాలు రాసేటువంటి శక్తి కావచ్చు, నలుగురితోటి మాట్లాడగలిగేటువంటి శక్తి కావచ్చు. ఇలా ఒకటా రెండా 100 రకాలు చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల శక్తులు. శక్తి లేకపోతే ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇక చాలే, ఇక మాట్లాడుకో, కూర్చొని పోతాం. పరిగెత్తుతున్నాడు, ఇక నువ్వేం పరిగెడతావులే, కూర్చొని పోతారు ఎవరైనా సరే. శక్తి, అటువంటి శక్తిని అనుగ్రహించే తల్లి. అందుకే తన్నో శక్తి ప్రచోదయాత్. ఆ శక్తి దేవతని మనందరం కూడా ప్రేరేపించుగాక, మనందరినీ నడిపించుగాక. ఆ ముగురమ్మల మూలపుటమైనటువంటి ఆ కనకదుర్గమ్మ మనలో శక్తి రూపిణిగా. ఎందుకంటే శక్తి అందరికీ, ప్రతి వాళ్ళకి కావాలి కాబట్టి. ఎందుకంటే అన్నం తినటానికి శక్తి ఉండాలి, అన్నం తెచ్చుకోవడానికి శక్తి కావాలి. ఊరికి చిన్న ఉదాహరణ చెప్తున్నాం. తినటానికి శక్తి కావాలి, ఎందుకంటే చెయ్యి పైకి లేకపోతే తినలేం. అట్లాగే అన్నం సంపాదించడానికి శక్తి కావాలి, మనం శ్రమ పడటానికి శక్తి కావాలి. ఇలా ప్రతి చోట కూడా ఉన్నటువంటి ఆ చైతన్యం, శక్తి అనే పేరుకి చైతన్యం, ఆ చైతన్య స్వరూపిణి అయినటువంటి ఆ చల్లని తల్లి ఈ నవరాత్రుల్లో పూజ చేసేటువంటి మనందరినీ అనుగ్రహించి చల్లగా కాపాడుగాక. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో అమ్మవారికి సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా.
ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.